చిన్నారుల ప్రాణాలకు పెద్ద ముప్పు. పెద్దాపూర్ గురుకులంలో మళ్లీ పాము కలకలం. 3 నెలల క్రితం 6 విద్యార్థులకు పాము కాటు, 2 మృతి చెందిరట. తాజాగా మరో 2 పిల్లల అస్వస్థత, పాము కాటునే అనుమానం. కోరుట్ల ఆసుపత్రిలో చికిత్స, గురుకులంలో చుట్టూ పారిశుద్ధ్య చర్యలు. ఆగస్టు నుంచి ఇప్పటివరకు కేవలం ఈ 3-4 నెలల సమయంలోనే 8 మందికి పాము కాటేసింది. 8 మంది విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. దాంట్లో 2 మరణించారు కూడా. ఇప్పుడు తాజాగా 24 గంటల గడవక ముందే 2 విద్యార్థులు సేమ్ పాము కాటుకు గురైపోయారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది? పిల్లలు విషపురుగుల బారిన పడి మృత్యు చెందినటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్న యంత్రాంగంలో చలనం లేదెందుకు? మంచి చదువు అబ్బుతుందనే ఆశతో ఉన్న ఇంటిని కన్న తల్లిదండ్రులను వదిలేసి గురుకులానికి వస్తే ప్రాణాలే పోయేటట్టున్నాయంటూ పిల్లల భయంగా ఉన్నారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల గురించి ఎప్పుడు ఇలాంటి వార్త వినాల్సి వస్తున్న ఆందోళన చెందుతున్నారు. 3 నెలల క్రితం 6 విద్యార్థులు పాము కాటుకు గురవగా వారిలో 2 ప్రాణాలు విడిచారు. తాజాగా మరో 2 పిల్లలు అస్వస్థతకు గురైపోయి ఆసుపత్రి పాలయ్యారు. ఈ 2ని పాము కరిచి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత జూలై 27న పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి రాజారాం గుణాదిత్య 13 ఏళ్ల బాలుడంట. ఆయన బేదరికమే ఈ ప్రభుత్వ హాస్టల్కి వచ్చేది చేసింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల గురుకులాల్లో చదువుకునేటట్టుగా చేసింది ఆయన బీదరికమే. ఆఖరికి వస్తే అదే బీదరికం ఆయన చావుకు కారణమైంది. ఇది ప్రభుత్వాలు చేసే పనితీరు. 13 ఏళ్ల బాలుడు పాము కాటు గురై చచ్చిపోతారు మీ హాస్టల్లో చేర్పిస్తే. తర్వాత అదే రోజు మరో విద్యార్థి గణేష్ 13 ఏళ్ళు, రాపర్తి హర్షవర్ధన్ 14 ఏళ్ళు కూడా అస్వస్థతకు గురైన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్ కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. తర్వాత ఆగస్టు మొదటి వారంలో 6వ తరగతి విద్యార్థులు యడమల అనిరుద్ రెడ్డి 12 సంవత్సరాలంట. పాపం 4th క్లాసో 5th క్లాసో ఆ క్లాసులో ఉంటారు. 4th 5th 6th 7th ఆ క్లాసుల్లో ఉంటారు. తర్వాత హేమంత్ మోక్షిత్ అనే విద్యార్థులకు పాము కరిచింది. 3 ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆగస్టు 9న అనిరుద్ మృతి చెందాడు. చికిత్స అనంతరం హేమంత్ మోక్షిత్ కోలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాల జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డిలను కలెక్టర్ సత్యప్రసాద్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమోలు ఇచ్చారు. ఈ మెమోలు ఇచ్చినంత మాత్రాన, సస్పెన్షన్ చేసినంత మాత్రాన, డిస్మిస్ చేసినంత మాత్రాన పిల్లల ప్రాణాలు తిరిగి రావు. ఇకనన్నా మేలుకోండి. 8 మంది విద్యార్థులకు పాము కాటుకు గురైనారంటే అక్కడ నుంచి ఆ స్కూల్ తీసేసినా పర్వాలేదు. ఇంకా ఏందది? ఎలుకలు కొరకడం, పాములు కరవడం, ఫుడ్ పాయిజన్, ఇటువంటి ఘటనలు రాష్ట్ర ప్రభుత్వంలో చూసేది. నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మేము కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివినాం, మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినాం, మేము అక్కడి నుంచే ఇక్కడ దాకా వచ్చినామని చెప్తుండే కదా. మీరు చదివినప్పుడు ఇట్లే పాము కాటుకు గురైరా? పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, మీరు చదివినప్పుడు ఇట్లే పాము కాటుకు గురైరా? మీరు ఇటువంటి ఘటన చూడాల్సినది. మీరు వచ్చిన తర్వాత కానీ పాము కాటు ఘటనలకు తెర మీదకి వస్తున్నాయి. ఏకంగా బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గం కూడా మొదట్లో ఎప్పుడు ఇక్కడ గుణాదిత్య మరణించినప్పుడు ఆ కుటుంబానికి వెళ్ళి అండగా ఉంటామని చెప్పి భరోసానిచ్చి అక్కడికి వెళ్ళి సందర్శించి వచ్చారు కదా. ఆ తర్వాత ఏమైనా పనులు మారినాయా? అక్కడ పద్ధతి మారిందా అంటే సేమ్. ఏం మార్పు వచ్చింది? మార్పు అంటే కేవలం మీ ఆర్థిక స్థితిగతుల్లో, మీ యొక్క వాటాల్లో కాదు, ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం కూడా ఉందంటే తెలంగాణ సమాజం మరోసారి మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి, ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మీకు గుర్తు చేస్తున్నది. ఇక్కడ తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ పైన మెమో జారీ చేసిరట. తర్వాత ఆగస్టు 14న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాఠశాలను సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. తాజాగా బుధవారం ప్రభుత్వ పాఠశాలలో, ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి మెట్పల్లికి చెందిన ఓంకార కీల్ అనే 14 ఏళ్ల బాలుడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. పాము కాటు గురైనట్టుగా వైద్యులు అనుమానించి యాంటీవీనం ఇంజెక్షన్ ఇచ్చారు. కోర్టులోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మర్నాడు గురువారం అదే గురుకులంలో 8వ తరగతి చదువుతున్నటువంటి యశ్వంత్ అనే మరొక బాలుడికి కూడా అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుట్నా చికిత్స అందిస్తున్నారు. ఆ అబ్బాయి కూడా పాము కాటు గురైనట్టుగా వైద్యులు అనుమానించి యాంటీవీనం ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. అయితే తనకి ఆ డాట్స్ ఉన్నాయి. మనం పాము గుట్టగానే 2 డాట్స్ కనబడతాయి కాబట్టి ఆ కూరలకు సంబంధించింది, పాము కూరలకు సంబంధించినవి. అది తీసుకెళ్లి ప్రిన్సిపాల్కి అక్కడ ఉపాధ్యాయులకు చూపిస్తే డివైడర్తో పొడుచుకున్నావా పర్వాలేదు అని ఒక టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టిరట. తర్వాత మళ్ళీ ఆయనకు తీవ్రంగా అస్వస్థత గురైన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇస్తే అప్పుడు వాళ్ళ హాస్పిటల్ తీసుకపోతే ఈ వ్యవహారం బయటపడ్డది. మరి ఉపాధ్యాయులు సిబ్బంది కూడా ఎట్లా ఉన్నారంటే ఏం కాదు పిల్లలకి ఏమైనా ఏం కాదు మేము బాగుంటే సరిపోతుంది మాకు నెలాఖరున జీతం వస్తే సరిపోతుంది మాకు టీఏలు డిఏలు అన్ని రావాలి
అన్ని రకాలుగా ప్రభుత్వ సొమ్ము మొత్తం మా ఇంట్లోనే ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తారు తప్ప కానీ పిల్లల భవిష్యత్తు పిల్లల యొక్క ఆ బాగోగులు మాత్రం చూడడంలో చాలా విఫలమవుతున్నారు. నిజంగానే అక్కడ ఆ విద్యార్థి నాకు ఇట్లా జరిగిందని చెప్పి వెళ్ళినా కూడా నీకేం కాదులే అని పంపించేసిరట, ఏం కాదులే అని పంపించేసిర, టాబ్లెట్ ఇచ్చి పంపించేసిరట ఆయన్ని. తర్వాత అక్కడ హాస్పిటల్ చేర్పించిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీయడం ఇవన్నీ కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్లు చేస్తే అది రక్తపింజరి ఆనవాళ్ళు ఉన్నాయి, ఆ రకంగా మాకు కనబడుతుందని చెప్పి డాక్టర్ అనుమానం వ్యక్తం చేసి వెంటనే యాంటీవీనం ఇంజక్షన్లు ఇచ్చి యాంటీవీనం వాటి నుంచి వాళ్ళని చికిత్స అందిస్తున్నట్ట. సో క్షేత్రస్థాయిలో కూడా ఇదొకటి స్కూల్ ఘటన ఉద్దేశించి నేను ఇంకో అంశం ఏం చెప్తున్నా అంటే రైతులు కానివ్వండి, లేకపోతే పంట పొలాలకు ఇటువంటి కూలీలు కానివ్వండి, నిత్యం ఇటువంటి సంఘటనలు అనేకంగా చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. పాము కరవడాలు, లేక పాము కాటు వేయడాలు, లేకపోతే తేలిగుట్టలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో అయితే యాంటీవీనం ఎక్కడ అందుబాటులో ఉంటుంది, కనీసం ఒక దాని గురించి ప్రస్తావనే ఉండదు. ఆ ప్రజల ప్రాణాలు కాపాడాలని ఇటువంటి మెడిసిన్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. పోయిన ప్రభుత్వంలో అయితే కనీసం ఏ ఒక్క ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కూడా నేను చూడలేదు. దాదాపుగా నేను ఈ అంశం మీదనే పోయిన ప్రభుత్వంలో ఒక 30 హాస్పిటల్ సందర్శించిన. నిజంగానే ఉంటుందా? ఎందుకంటే చాలా తీవ్రమైన సమస్య, ఇది చిన్న సమస్య ఏం కాదు. యాంటీవీనం లేకపోవడం అంటే క్షేత్రస్థాయిలో ఒక రైతుకైనా పాము కరిచినా లేకపోతే ఇంకేదైనా తేలాంటిది కుట్టినా కూడా ఆయన వెంటనే ఇటువంటి ఇంజక్షన్ ఇస్తే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేదనంటే డెఫినెట్గా మరణించాల్సిందే. అది ఊర్లో ఆయుర్వేదం చేస్తే మానేది కేవలం కొంత శాతం మాత్రమే, కేవలం 100%, 20% మాత్రమే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా, లేకుంటే అక్కడ మందు పసరు లాంటిది ఏదైనా పోస్తే బయటపడతారు. కానీ లేదంటే డెఫినెట్గా యాంటీవీనం ఉండాల్సిందే, రక్తంలో కలుస్తుంది కాబట్టి ఆ విషయం. సో మెయింటైన్ చేయరు. ఇకనన్నా ఇటువంటి ఘటనల తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో, క్షేత్రస్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీవీనం ఇంజక్షన్ మెయింటైన్ చేస్తే బెటర్. ఇక ఇక్కడ ఈ అంశానికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే 2 మరణించి మరో 2 అస్వస్థకు గురైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ ఇప్పటికి కూడా చలనం వస్తలేరు. ఏమంటారు? ఇంకా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాఠశాలను సందర్శించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ప్రిన్సిపాల్ మాధవిలతను సస్పెండ్ చేశారు. అధికార నిర్లక్ష్యంతోనే 2 పిల్లలకు అస్వస్థతకు గురయ్యారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల జాతీయ రహదారిపైన బైఠాయించారు. ఇక పెద్దాపూర్ గుట్ల ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు, గడ్డి, చెత్తా చెదారాన్ని తొలగించారు. పాడుబడ్డ బావిని పెద్ద గుంతను పూడ్చివేశారు. పాఠశాల, కళాశాల, వసతి గృహాలు, బాత్రూములు, మిగతా చోట్ల ఉన్న చెత్తను, గడ్డిని తీసివేయించారు. ఇక వినియోగంలో లేని 2 రేకుల షెడ్లను కూల్చివేశారు. అయితే అప్పట్లోనే గురుకులంలో అత్యవసర మందుల పారామెడికల్ సిబ్బంది కోసం విద్యార్థులు వసతి గృహం వద్ద కాకుండా కొద్ది దూరంలో గల పాడుబడ్డ కట్టడం కేటాయించడంతో పిల్లలకు సత్వర సేవలు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 13న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాఠశాలను సందర్శించారు. మృతి చెందినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటుగా కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల అత్యవసర పనులకు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయినా కూడా ఈ మార్పు రాలేదు, ఈ పద్ధతి మారలేదు. మరి ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఏమన్నా వాళ్ళలో చలనం వస్తుందా చూడాలి.